క్రిప్టో కరెన్సీ కేసులో చిక్కుకున్నారు స్టార్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్. కేసు దర్యాప్తులో భాగంగా కాజల్ అగర్వాల్, తమన్నాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. చెన్నై, పుదుచ్చేరికి చెందిన 10 మంది నుంచి సుమారుగా 2.40 కోట్ల రూపాయల వసూలు చేసి మోసానికి పాల్పడినట్టు అశోకన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి 2022లో కోయంబత్తూరులో జరిగిన లాంచింగ్ ఈవెంట్లో హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. వారు ప్రమోట్ చేయడం వల్ల వారు కూడా ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉండొచ్చనే అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈవెంట్లో పాల్గొన్నందుకు డబ్బులు ఎలా ఇచ్చారు, ముంబైలో జరిగిన ఈవెంట్లో ఇన్వెస్టర్లను తీసుకురావడానికి తమన్నా, కాజల్ ఎందుకు ప్రయత్నించారు అనే డీటెయిల్స్ ను పుదుచ్చేరి పోలీసులు సేకరించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటికే ఈ కేసులో నితిన్ జైన్, అరవింద్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి అధికారులు 2022లో కోయంబత్తూరులో జరిగినటువంటి క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి లాంచింగ్ ఈవెంట్ లో అప్పటి ప్రమోటర్స్ గా హీరోయిన్ కాజల్, తమన్నా వీళ్ళు పాల్గొని ఉన్నారు. వీరికి కూడా ఈ మోసానికి సంబంధించి అవగాహన ఉండే ఈ ప్రమోషన్ జరిగింది. వారిని కూడా విచారణ చేపడితే ఈ మోసానికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా గతంలో అశోకన్ అనే విశ్రాంతి ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం క్రిప్టో కరెన్సీ పేరుతో లాభం వస్తుందని ఆశ చూపి 2.40 కోట్ల మోసం చేశారన్నట్టుగా కూడా పుదుచ్చేరికి చెందినటువంటి అశోకన్ విశ్రాంతి ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 2022లో జరిగినటువంటి కోయంబత్తూరు క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి లాంచింగ్ ఈవెంట్ లో హీరోయిన్ కాజల్, తమన్నా ఈ ఇద్దరు కూడా ప్రమోటర్లుగా ఆ ఈవెంట్ లాంచింగ్ లో పాల్గొని ఉన్నారనే దానిపై మాత్రం ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి విచారణ చేపడతా ఉన్నారు. ఈ మోసాల్లో హీరోయిన్లు ఇద్దరు కూడా భాగస్వాములు అయి ఉండవచ్చు అనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ పేరుతో అనేక మోసాలు జరుగుతూ ఉన్నాయి. వాటికి ప్రధాన సూత్రధారులుగా వీళ్ళు హీరోయిన్లు, ప్రమోటర్లు వ్యవహరిస్తూ జనాలని అందరినీ ఎడిక్ట్ చేసే విధంగా వీళ్ళ ప్రమోషన్స్ ఇచ్చి ఆ క్రిప్టో కరెన్సీ వైపు మలిపి వీళ్ళు మోసాలకు పాల్పడతా ఉన్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా పోలీసులకు ఈ ఫిర్యాదు అందినటువంటి వెంటనే ఈ రోజు నోటీసులు అందజేసి ఇద్దరు హీరోయిన్లను కూడా విచారించనున్నారు. శివ, అయితే రవితేజ, గతంలో కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు ఆదేశాలు. ఏదైనా సరే ఒక బ్రాండ్ కి కానీ దేనికైనా ప్రమోషన్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో తెలుసుకొని ప్రమోషన్ చేయాలంటూ కూడా ప్రముఖులకి కోర్టులు ఆదేశించినటువంటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఈ కేసులో కోర్టు ఆదేశాల నేపథ్యంలో కూడా వీరి మీద కొంత కేసు నమోదయ్యే అవకాశమే కనిపిస్తుంది అనుకోవాలా? ఎన్ని ఆదేశాలు జారీ చేసినా వీరు మాత్రం ప్రమోషన్ కు వచ్చేటువంటి డబ్బులు వాళ్ళు సెటిల్మెంట్, వాళ్ళు చేస్తున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా అది మోసానికి సంబంధించిన ఫ్రాడ్ అయి ఉండొచ్చు, జెన్యున్ గా ఉన్నటువంటి కంపెనీ అయినా సరే తాము మాట్లాడుకున్నటువంటి సెటిల్మెంట్ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళు డబ్బులు తీసుకొని వెళ్లి అది ఫేక్ కంపెనీ అయినా జెన్యున్ కంపెనీ అయినా వాటికి వీళ్ళు ప్రచారం చేయడము, ప్రమోషన్ చేయడము, దానికి ప్రమోటర్లుగా ఉండి వాటి వైపుగా పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుంది, ఎక్కువ శాతంలో డబ్బులు వస్తాయంటూ కూడా ఈ పేరు పొందినటువంటి హీరోయిన్లు ఈ ప్రమోట్ చేయడం కారణంగా చాలా మంది వారి ఫ్యాన్స్ అందరూ కూడా తమ అభిమాన హీరోయినే చెప్తా ఉంది కాబట్టి దీంట్లో పెట్టుబడులు పెట్టొచ్చు అనే ఒక ఆశతో ఈ క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టుబడులు పెడుతూ కోట్లాది రూపాయలుగా మోసపోతున్నారు. దేశవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ అనేది అనేక పెద్ద ఫ్రాడ్ గా దేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇక్కడ హైదరాబాద్ ట్రై కమిషనరేట్లు కూడా ఎప్పటికప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది ఒక ఫేక్ యాప్ గా ఉంది, వాటిలో పెట్టుబడులు పెట్టకండి, అధిక ఆశ పేరుతో ఉన్న డబ్బులు పోగొట్టుకోకండి, ఇదంతా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ కి పాల్పడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎవరు ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారంటూ కూడా గతంలో సైబరాబాద్ లో కేసు నమోదు విషయంలో కూడా ముంబైలో ఉన్నటువంటి పలువురు ప్రముఖులకు కూడా నోటీసులు అందజేసి పిలిపించి విచారణ చేపట్టారు. ఇదంతా కూడా దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుల్లగొట్టి ఈ ఆర్థిక వ్యవస్థను అంతా కూడా క్రిప్టో కరెన్సీలో కలిపి విదేశాలకు డబ్బులు దాటించేటువంటి ప్రయత్నాలు ఈ సైబర్ క్రైమ్ నేరస్తులు చేస్తా ఉన్నారంటూ కూడా పదే పదే పోలీసులు వీటిపైన అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఇప్పుడు తమన్నా, మరో హీరోయిన్ కాజల్ ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని కూడా అక్యూజ్ కిందకి చేర్చేటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.
రేవంత్ రెడ్డినా